ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ప్రార్థనాపరుడు. అంత మాత్రమే కాదు, దానియేలుతో పాటు కలిసి ప్రార్థించడానికి ప్రార్థనాపరులైన స్నేహితులను దానియేలు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనకి దినాల్లో కావాల్సింది ఎవరంటే ప్రార్థనాపరులతో మనము స్నేహము చేయాలి. ప్రార్థించేవారు కావాలి మనకు స్నేహితులుగా. ఈ దినాల్లో ఏమండి ఎలాంటి స్నేహితులు ఉన్నారు? మూవీకి వెళ్దామా, పిక్నిక్కి వెళ్దామా, లేకపోతే సరదాగా మారేడుమిల్లి వెళ్దామా, లేకపోతే సరదాగా ఎక్కడికి వెళ్దాం, మాల్స్కి వెళ్దామా? సరదాగా గడిపే రోజులు కావివి, ప్రార్థించవలసినటువంటి రోజులువి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థించవలసిన వారు ప్రార్థించే టైంలో ప్రార్థించకపోతే చాలామంది నశించిపోతున్నారండి. ఇక్కడ ఈ బబులోనులో జ్ఞానులు నశించిపోయేలా ఉన్నారు, వారితో పాటు వీళ్ళు కూడా సంహరించబడేలా ఉన్నారు. అయితే దానియేలుతో పాటు కొంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థనా పరులైన వారు మనకి ఈరోజు స్నేహితులు చేయాలి. ఈరోజు మన గ్రామం కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేసేవారు నువ్వు ఏర్పాటు చేసుకో. రండి, ఫోన్ చేయి మీ ఫ్రెండ్స్కి, మీరు రారా కొద్దిసేపు మన గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం, రండి కొద్దిసేపు మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఇలాంటి స్నేహితులు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. దానియేలు ప్రార్థనాపరులని స్నేహితులను దానియేలు ఏర్పాటు చేసుకున్నాడు. దానియేలుతో పాటు తీసుకెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? అక్కడికి వెళ్ళి మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన మనము కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారికి హెచ్చరించెను. కాబట్టి ప్రభునందు ప్రియ యవనస్తులారా, నీ కొరకు నీతో పాటు కొంతమంది ప్రార్థనా పరులు నువ్వు ఏర్పాటు చేసుకో. దానియేలు వలె. దానియేలు ప్రార్థనా పరుడు. దానియేలుతో పాటు స్నేహం చేసిన వారు కూడా ప్రార్థనా పరులే. దేవుని కొరకు వారు అన్య దేశంలో ప్రకాశిస్తున్నారు. దేవుని కొరకు వారు ఆ యొక్క ప్రాంతంలో వారు అనేక మంది నశించిపోకుండా వెళ్ళి పరలోకమందున దేవునికి వారు మొర్ర పెడుతున్నారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు పరలోకములున్న మర్మాలను మనకి బయలుపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా.